అరే బాబు అదే ఇది బాగుందా పర్లేదు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. ఇలా గ్రాడ్యుయేట్లు ఎందరే, కార్యకర్తలు ఎందరు. ఫస్ట్ గ్రాడ్యుయేట్లు చేయలేబట్టరు చూస్తా. గ్రాడ్యుయేట్లు మొత్తం గ్రాడ్యుయేట్లేనా? ఓకే, మీరు దించుండ్రి. గ్రాడ్యుయేట్లు కానోళ్ళు చేయలేబట్టుర్రి, డిగ్రీ చదివిన వాళ్ళు. అంటే అంత కొడితే ఒక 10 పైసలు కూడా లేరు, అంత గ్రాడ్యుయేట్లే. వెరీ గుడ్. అంటే దీంతో రెడ్డి నాయక్ ఫుల్ 100 మార్క్స్. రాకేష్ రెడ్డి పాస్ అయిపోయింది. అంటే రాకేష్ రెడ్డి విజయం ఖాయం అయిపోయింది. దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్. అంతేనా? గ్రాడ్యుయేట్ల మూడ్ ఎట్లుందంటే, నేను ఇందాక తొర్రూరులో చూసిన దయాకర్ అన్న మీటింగ్ పెడితే 2100 మంది గ్రాడ్యుయేట్లు వచ్చినారు. ఇక్కడ చూస్తే దాదాపు 1500-1600 గ్రాడ్యుయేట్స్ వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టనేమో చారాన గ్రాడ్యుయేట్లు, బారాన కార్యకర్తలు. మన బీఆర్ఎస్ మీటింగ్ చూస్తే బారాన గ్రాడ్యుయేట్లు, చారాన కార్యకర్తలు. అంటే ఇక్కడనే అర్థమైపోయింది మా తమ్ముడు రాకేష్ రెడ్డి విజయం ఖాయం అయిపోయిందని చెప్పి అర్థమవుతా ఉంది. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ రెడ్డి నాయక్ గారికి, దయాకర్ అన్న గారికి, సోదరిమణి సత్యవతక్క గారికి, మన బోత్ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి, అదేవిధంగా మా తమ్ముడు రాథోడ్ గారికి, శంకర్ నాయక్ అన్న గారికి, నవీన్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మా మహేందర్ రెడ్డి అన్న గారికి, పెద్ది సుదర్శన్ అన్న గారికి, ఈ కౌశిక్ దేంది పోయి ఇంతగానం చప్పట్లు కొడుతురు ఏడబోయినా. ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉన్నట్టుంది కదా. మావాడు సోషల్ మీడియాలో బాగా పెట్టేట్టున్నాడు. నేను తొర్రూరులో చూసినా చప్పట్లే, వడ్డన్నపేటలో చూసినా చప్పట్లే. నేను అనుకున్నా ఆడంటే జర హుజురాబాద్ బార్డర్ మీద ఉందేమో అనుకున్నా. డోర్నకల్కి వస్తే ఈడ కూడా కొడుతుర్రు. అంటే మావాడంతా సోషల్ మీడియా స్టార్ ఉన్నాడు. డైనమిక్, అద్భుతమైన యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు. నిన్నయాల ఆయన బిడ్డ కూడా వనకట్టే డైనమిక్ ఉన్నది కదా. మా బిందు, సింధు, శారద, అరుణ. వేదిక మీదున్న గౌరవ ప్రజాప్రతినిధులకు, మా గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులు, మా జర్నలిస్టులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. మొత్తం దడిచిపోయింది, అందరు అంగిళ్ళు దడిచిపోయినట్టున్నాయి. ఫుల్ ఉడకపోస్తుంది. ఇక నేను ఎక్కువ సుత్తి పెట్టగానే సూటిగా 4 ముక్కలు చెప్తా. ఇవాళ అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. తేలిందా లేదా? 6 నెలల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చూసిన తర్వాత వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. యాడికి పోయినా వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. పొద్దుగాల భూపాలపల్లి జిల్లా, అదేమో ఊరు పోతుమేనా, కమలాపూర్ అనే ఊరికి పోయినా. వాటిలో అమ్ముడు పోతలో మొత్తం దడిసింది అంటే పోయినా. పాపం అక్కడ ఒక అవ్వ ఏడుస్తా ఉన్నది, కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నది. 25 రోజులు ఆ బిడ్డ వడ్లు తెచ్చి 2 సార్లు దడిసినాయి, 2 సార్లు ఎండినాయి. వడ్లు కొనే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నారు. ఇంకో రైతు అంటుండు, ఆయన బోనస్ దేవుడరు కానీ వడ్లు కూడా కొంటలేడు సార్, ఇది ఎక్కడి గవర్నమెంట్ అంటున్నారు. ఏ కొత్త ప్రభుత్వం వస్తే పాతోళ్ళ కంటే జర మంచిగా చేస్తామంటారు. పాతోళ్ళ కంటే మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అదేందో ఏమో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముంగడికి పోతలేదు, రివర్స్ గేర్, వెనుకకే పోతుంది. కాంగ్రెస్ వచ్చింది, సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, తులం బంగారం దేవుడేరు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లు రోజు నల్ల నీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక దినం తప్పించి దినమైంది. శానప వీడు అసలే అవుతలేదా? కరీంనగర్ లో 2 రోజులకు ఒకసారి వస్తుందట.
ఖమ్మంలో 3 వద్దులకు ఒకసారి వస్తుందట, జైరాబాద్లో 2 వద్దులకు ఒకసారి వస్తుందట. నాకు అర్థం కానిది ఏంటంటే కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు వస్తాయెట్లా, వీళ్ళు రాగానే 5 నెలలు రావెట్లా? ఇది మనం అర్థం చేసుకోవాలన్నా వద్దా? కేసీఆర్ ఉండగా రైతన్న బాయి కాడ 24 గంటలు మోటార్లు గాలకుండా స్టార్టర్లు గాలకుండా కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, స్టార్టర్లు కాలుతున్నాయి, మళ్ళా దొంగ రాత్రి కరెంటు 14 గంటల కరెంటుకు వచ్చింది. మా తమ్ముడు బాయిలో పుడికెళ్ళి యాద్ చేస్తుండు. కేసీఆర్ ఉండగా బోరు బండి మాయం, క్రేన్లు మాయం. కాంగ్రెస్ రాగానే మళ్ళా బాయిగడ్డల మీద క్రేన్లు దిగినాయి, మళ్ళా బోరు బండ్లు తమిళనాడుకి వెళ్ళి వచ్చినాయి. మా రెడ్డి నాయక్ సాబ్ అప్పుడు నేను నీళ్ల మంత్రి ఉంటి, నన్ను నిద్రపోని చెప్పు. వచ్చిందంటే ఏమాయ నీళ్లు, ఏమాయ నీళ్లు. నేను నీళ్ల కోసమే నేను కేసీఆర్ దగ్గరికి వచ్చినాను, నాతో కొట్లాడేటోడు. ఎన్ని చెక్ డ్యామ్లు ఇచ్చినాం, ఎన్ని చెక్ డ్యామ్లు ఇచ్చినాం ఈ డోర్నకల్కు, ఎన్ని నీళ్లు తెచ్చినాం. కేసీఆర్ ఉండగా యాసంగి పంటల సారు మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమంటారు. ఇదే రెడ్డి నెక్స్ట్ ఫోన్ చేసు, అరే మిషన్ దిగుతలేదు అన్న, జర నీళ్లు బంద్ పెట్టు అంటుండే. ఇప్పుడేమో నీళ్లు కావాలంటే కూడా నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. అప్పుడు 5 ఏళ్లలోనేమో మిషన్ దిగబడుతుంది, నీళ్లు బంద్ చేయమన్నారు. 5 నెలల్లో నీళ్లు వస్తలేవు అంటుండ్రు. ఇది కాంగ్రెస్ పాలన. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నమ్మిచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో పట్టుకున్నారు. పట్టుకోలేదా? సంతకం పెట్టిర్రు. ఓ దిక్కు బట్టి విక్రమార్క సంతకం, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి సంతకం. బాండ్ పేపర్ మీద ఎంత ముద్దుగా రాసిండ్రు, 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. మన ఊర్లలో బాండ్ పేపర్ కింద ఇజ్జత్ ఉండే, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా పోయింది. ఎందుకంటే బాండ్ పేపర్ అంటే ఏదన్నా భూమికి బాయన పెట్టినా ఒక కాగితం రాసుకుంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషులలో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కు పోయినా దానికి ఇంత విలువ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని దాని విలువ కూడా పోయింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు చేస్తామన్నారు. అయినాయే మాట్లాడతా రేవంత్ రెడ్డి 6 5 అంటాడు, 6 5 అంటాడు. అయినాయే బస్సు తప్ప అంత తుస్సే. అవునా కాదా? మా అక్క చెల్లెలది మొదటి హామీ మహాలక్ష్మి. వచ్చినాయా చెల్లె 2500? మోసమా కాదా? 2500. రైతులకు 7500 రైతు భరోసా వచ్చినాదే. 500 బోనస్ అంటే యాదికొచ్చింది. బోనస్ అంతా బోగస్. పొద్దుగాల నేను జగిత్యాల పోయినా, జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయినా. వడ్లు దడిచినాయి, కోటలేరని మా అక్కడ రవిశంకర్ అని మన మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆడికి పోయినా. పోతే మొత్తం మొలకలు ఎత్తినాయి వడ్లు. 20 రోజులు వాడు కొట్టలేడని వాళ్ళు ఏడుస్తా ఉంటే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి కొనుండ్రి. ఆడనేమో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం. ఆడేమో కొంటాం అంటాడు. మీ సంగతేంద్ర భయాన్ని గట్టిగా పట్టుకొని అడిగిన, పాత సామాన్లు కొట్టాడు. అయితే ఏం సంగతి అని గట్టిగా కట్టుకుంటే అడిగిన, అసలు మీ జగిత్యాల జిల్లాలో దొడ్డు రకం వడ్లు ఎన్ని పండుతాయి, సన్నాలు ఎన్ని వేసిండ్రు అని అడిగిన. 3,07,50 ఎకరాలు మొత్తం జగిత్యాల జిల్లాలో ఈ యాసంగిలో వరి వేసిందట. 3,07,50 ఎకరాలు ఈ యాసంగిల జగిత్యాల జిల్లాలో వరి సాగు. ఇలా దొడ్డు రకం ఎంత అని అడిగిన. 3,00,100 ఎకరాలు దొడ్డు రకం అట. మరి సన్నాలు ఎంత అని అడిగిన. 650 ఎకరాలు సన్నం అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నది ఇప్పుడు? దొడ్డుకేమో బోనస్ ఎగబెడతా, సన్నాలకు బోనస్ ఇస్తా అన్నాడు. అంటే 99.99% ఎగబెడతాడట, 0.01% సన్నాలు వండించిన వాళ్ళకు బోనస్ ఇస్తా అంటాడు. ఇది బోగస్ కాదా? ఇది ఇయ్యనట్ట ఇచ్చినట్ట? అయినా సన్నాలకు ఎవడన్నా మార్కెట్ తీసుకుపోయి అమ్ముతారే, అది వానకాలం ఇంటి మందం 4 దొయ్యలు 5 దొయ్యలు వేసుకుంటారు. పండితే వాటిని వేసి బియ్యం పట్టించుకుంటే ఏడాది దాకా ఇంటికాడ తింటామని. అదేదో మా దయాకరన్ అంటుండు,
జర గదేదో 13 తారీఖు నాడు 12 తారీఖు నాడు చెప్తే కాంగ్రెస్ పొల్లు అయిపోవు కదా. ఎప్పుడు చెప్పిండు ఆ సావు కబురు? 13 తారీఖు డబ్బల్ సీల్ అయినాక 14 తారీఖు పొద్దుగాలు చెప్పిండు. ఎంత పుణ్యాత్ములు అర్థమవుతుందా వాళ్ళ కథ? వాళ్ళ నీతి ఏందో అర్థమవుతుందా? దయచేసి ఆలోచించండి. ఇట్లా ఏ హామీ అమలు చేయలే. అందరికీ మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులకు ఏమన్నారు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు ఏమన్నారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మొన్న మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు, మా కౌశిక్ రెడ్డి మేమందరం అసెంబ్లీలో అడిగినాం, ఏమైనా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ భృతి అని అడిగినాం. ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచిండు, ఆర్థిక మంత్రి. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో మాట ఇయ్యలే, మా మేనిఫెస్టోలో చెప్పలే, మీరు మళ్ళా చూసుకోండి అని నాకే చెప్తుండు. చెప్పిందా లేదా మీకు తెలుసు, చెప్పలేదా? ప్రియాంక గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు, రేవంత్ రెడ్డి చెప్పిండు, మేనిఫెస్టో బుక్కులో కొట్టించిండ్రు. నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగ యువతను ఆశలు చూపించి ఇవాళ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 4000 భృతి ఎగరగొట్టిండ్రు, రైతులకు బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఒక్కటొక్కటి ఎగ్గొట్టురా లేదా? 2 లక్షల మాఫీ అన్నాడు. ఏమారా నాయనా నీ మాఫీ అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుండు. అరే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమున్నాయే? అయితే ఓట్లు లేకపోతే తిట్లు. టీవీ పెడితే ఏమైనా కనబడతాయా? అయితే తిట్లు కనబడతాయి, లేకపోతే దేవుళ్ళ మీద ఓట్లు కనబడతాయి. ఒక్కడు చేసిన పని ఉన్నది. నేను చూసి ఆస్టకి వచ్చి చెప్పిన, ఊకే ఆ దేవుళ్ళ మీద ఎందుకు పెడతావు నాయన? దేవుళ్ళు మళ్ళీ నీకు కూడా శాపం పెడతారు. ఆ దేవుళ్ళ మీద ఓట్లొద్దు. నువ్వు చెప్పిన బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు వరకు నువ్వు చేయి, నేను రాజీనామా పెట్టా, లేకపోతే నువ్వు చేస్తావా అని అడిగిన. నేనేం కొత్తగా అడగలే. అవ్వ తాతలకు నువ్వు ఇస్తానా 4000 ఇయ్యి, అక్క చెల్లెలకు ఇస్తానా 2500 ఇయ్యి, రైతులకు 7500 కాడికి మా రైతు బంధు ఇయ్యి, 2 లక్షల మాఫీ చెయ్యి, నేను రాజీనామా పెడతా, మళ్ళా పోటీ కూడా చెయ్యి అని చెప్పిన. నాకేం 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే పదవి కంటే నా తమ్ముళ్లకు 4000 వస్తే నాకు సంతోషం, నా చెల్లెలకు 2500 వస్తే నాకు సంతోషం, మా రైతన్నలకు 2 లక్షల మాఫీ అయితే నాకు అదే ఆనందం. నా ఎమ్మెల్యే పదవి కంటే నా ప్రజల ఆనందం ముఖ్యమని చెప్పింది. నిజంగా శేషే ముఖమైతే నా సవాల్ తీసుకోవాలన్నా వద్దా? మరి ఎందుకు తోక ముడుస్తుండు అంటే మోసం చేస్తున్నాడు. మరి మనమే మోసపోవాలన్నా ఊకే? అందుకే నేను మీతో కోరేది ఒక్కటే, ఈ నిరుద్యోగ యువతి యువకుల్లారా, గ్రాడ్యుయేట్ సోదరీమణులారా, ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని మీరు గెలిపించండి. మేం కొట్లాడతాం, ఇడిచిపెట్టాం కాంగ్రెస్ పార్టీని. ఈయన ప్రశ్నించే గొంతు తిరుగుతున్నాడు. 4000 నిరుద్యోగ భృతి ఇయ్యని ఎగబెట్టినాడు. ఈ ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయిందని నేను అడుగుతున్నా. ఈయన అడగద్దా? మరి కేసీఆర్ మీద ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎగబెడితే ఎందుకో మాట్లాడాడు, మెగా డిఎస్సి ఎగబెడితే ఎందుకో మాట్లాడాడు, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఎందుకో అడగడు, ఏది అడగడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ, అది మన రాకేష్ రెడ్డి యువకుడు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. రాకేష్ రెడ్డి ఒక గోల్డ్ మెడలిస్ట్, బిట్స్ పిలానీలో చదివి యూనివర్సిటీలో టాపర్ గా నిలిచినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పోరాట స్ఫూర్తిని చూపినటువంటి ఒక ఉద్యమకారుడు మన రాకేష్ రెడ్డి గారు. బాగా ఆలోచించండి. ఇంకొక 2 విషయాలు మీకు చెప్పాలి నేను. రేవంత్ రెడ్డి ఏమంటుండు? జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటుండు. టీవీలలో మీరు చూసిండ్రు, మండలాలు తగ్గిస్తా, రెవెన్యూ డివిజన్లు తగ్గిస్తా, జిల్లాలు తక్కువ చేస్తా అంటుండు. మొన్న వరంగల్కి వచ్చిండు, ఆయన ముంగట్నే కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలు ఎక్కువైంది తక్కువ చేయమని మాట్లాడుతుండ్రు. మహబూబాద్ జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి జిల్లా తీసేస్తాన రేవంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సురుకు పెట్టండి, రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. జిల్లా ఎట్లా ఉండదో మేము చూస్తాం.
మహబూబాద్ జిల్లా ఉంది కనుకనే మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది, మీకు నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మీకు జేఎన్టీయు కాలేజ్ వచ్చింది. మహబూబాద్ జిల్లా అయింది కనుక మంచి కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ బిల్డింగ్ వచ్చింది. మహబూబాద్ రూపురేఖలు మారినాయా లేవా? మరి జిల్లా పోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళకు సున్నా పోవాలనా జిల్లా? ఎలా కుల్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మండలాలు కమ్మి చేస్తాం, రెవెన్యూ డివిజన్లు కమ్మి చేస్తాం, జిల్లాలు తీసేస్తాం అనంగా కూడా ఓటేద్దామా? రేపు నేను కొట్లాడద్దా మీకోసం? కొట్లాడాలంటే మీరు రాకేష్ ని గెలిపిస్తే అప్పుడు నేనేమంటా, బిడ్డ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మేధావులు మా విద్యావంతులు నిన్ను ఓడించిండ్రు, ఇప్పటికైనా కళ్ళు తెరు, మహబూబాద్ జిల్లా ముట్టే ఖబర్దార్ అని చెప్పి మేము కొట్లాడగలుగుతాం. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను మాట్లాడితే? ఏమయ్య హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2500 ఎగ్గొట్టినా, నేను రుణమాఫీ ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, మహబూబాద్ జిల్లా తీస్తా అన్నా, అయినా నాకే ఓట్లేసినట్టే బరాబర్ తీయమన్నట్టే కదా అనడా? అనడా? ఇప్పుడు కాంగ్రెస్ మోసాలను మనం ఆమోదిద్దామా? కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదిద్దామా? ఎవరన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు, మహబూబాద్ జిల్లా పోడగొట్టుకున్నట్టు. దయచేసి బాగా ఆలోచించండి. ఇంకో పెద్ద కుట్ర చేస్తుండు. ఇదంతా గిరిజన జిల్లా, ఇక్కడ ఎక్కువ గిరిజనులు ఉండే జిల్లా మహబూబాద్ జిల్లా. కేసీఆర్ గారి ప్రభుత్వం మీకోసం 10% రిజర్వేషన్ తెచ్చింది. 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్ ను 10% చేసిండు కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ ఆ గిరిజనుల రిజర్వేషన్ ను పోడగొట్టే కుట్ర జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి హైకోర్టులో ఎవరో కేసు వేస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల గురించి హైకోర్టులో గట్టిగా కొట్లాడతలేదు. అడ్వకేట్ జనరల్ సరి అయిన వాదనలు వినిపించలేదు. మనం మేల్కొనకపోతే, మనం జాగ్రత్త పడకపోతే ఆయనతో 10% రిజర్వేషన్ పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మనం మేల్కొనాలి, ఈ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచాలి. మన 10%, మన కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ ను కాపాడుకునే బాధ్యత గిరిజన మేధావుల మీద, గిరిజన విద్యావంతుల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆలోచించండి. కోర్టుల కేసు నడుస్తా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు గట్టిగా దండలాడలేరు. ఇవాళ రిజర్వేషన్ వచ్చినాక మన పిల్లలు ఎంతో మంది డాక్టర్లు అవుతున్నారు, మన పిల్లలు ఎంతో మందికి ఇంజనీర్లు అవుతున్నారు, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. అది పోయే ప్రమాదం ఉంది. గిరిజన మేధావులారా మేల్కొనండి, ఈ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీతో కోరుతా ఉన్నా. ఒక్క 3 రోజులే ఉంది తమ్ముళ్ళారా, చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేము కొట్లాడతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన గట్టిగా మనం కొట్టాలన్నా వద్దా? మీరు కాంగ్రెస్ ని గెలిపించిందనుకో ఆయన మాట్లాడతారా? ఆయనతో అవుతుందా? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ వాళ్ళకి సోయేస్తుంది. ఎందుకు ఓడిదమరా నాయన అంటే 4000 ఎగబెట్టినాం కనుక ఓడగొట్టిందని అర్థమవుతుంది. కరెంటు మంచిగా లేదు కనుక ఓడగొట్టిందని అర్థమవుతుంది. దొడ్డుబాట్లకు బోనస్ ఎగబెట్టినాం కనుక ఓడగొట్టిందని అర్థమవుతుంది. వాళ్ళకి కన్నునిప్పు కలగాలనే వద్దా? కలగాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని మీరు గెలిపించండి. మీకు కూడా బలం. మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే లేదని మీరు బాధపడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు అరాచకాలు చేస్తా ఉన్నారు, ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు మా కార్యకర్తల్ని. రేపు మీకు రాకేష్ ఒక అండగా, ఒక రక్షణ కవచంగా ఎమ్మెల్యే లేని లోటును కూడా తీరుస్తాడని చెప్పి కూడా మనం చేస్తాం. ఒక్క 3 రోజులు కష్టపడండి దయచేసి. మీ ఊర్లలో 40 ఓట్లున్నాయా, 30 ఓట్లున్నాయా, ఒక్క ఓటు పోకుండా వేయించే ప్రయత్నం చేయండి. ఏడవైందే జాబ్ క్యాలెండర్. అప్పుడు ఎలక్షన్లప్పుడు ఏ పేపర్ అయినా చూడు, ఈనాడుది, సాక్షిది, జ్యోతిది, ఫుల్ పేజ్ యాడ్ కాంగ్రెస్ పార్టీది. మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చిండా? ఏమనంటే 30,000 ఇచ్చినా అంటాడు. ఇలా నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఫలితం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
సర్టిఫికెట్లు వెరిఫై చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ని చేసి పెట్టినాక నువ్వు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినావు. వెనకటికెవడో వంటంతా వండి పెట్టిండట, అన్నం వండిండట, కూరలు వండిండట, అన్ని తయారైనాయి. వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసిన అన్నాడట. రేవంత్ రెడ్డి కథ కూడా గట్టినే ఉన్నది. చేసిందంతా కేసీఆర్. నువ్వు వచ్చినాక ఒక నోటిఫికేషన్ ఇచ్చినావా? ఒక్క పరీక్ష పెట్టినావా? ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? 6 నెలలైనా 6 ఉద్యోగాలను ఇచ్చినావా రేవంత్ రెడ్డి నువ్వు? అంటే అంత మోసం. యువకుల్లారా దయచేసి ఆలోచన చేయండి. మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదంటారు, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడదంటారు. ఇవాళ రైతులను ఏడిపిస్తున్నాడు. వడ్లు అమ్ముడు పోక రైతులు బాధపడతా ఉన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. యాసంగి పంటకు నీళ్లు రాక పంటలు ఎండినాయలేవా ఈ ప్రాంతంలో? చాలా మంది పంటలు ఎండినాయి. ఈ ప్రాంతంలో పంటలు ఎండినాయి. పండిన వడ్లు కొనవు. 15,000 రైతు బంధు రాదు, బోనస్ రాదు, వ్యవసాయ కూలీలకు 12,000 రావు, కౌలు రైతులకు ఒక్కరికి సాయం చేయబోతుంది. మళ్ళీ ఉల్టా ఏమైందే రైతు బంధు రాలేదంటే ఒక మంత్రి అంటాడు చెప్పుతో కొడతా అంటాడు. నిన్నో మంత్రి అరే వడ్లు కొనేవావే దొడ్డు వడ్ల సంగతి ఏంటంటే ఏందా బాగా మరుగుతుండ్రు అంటుండ్రు. ఎవరు మరుగుతారు అంటే కుక్కల్ని మరుగుతారు అంటారు జనరల్గా. అంటే వ్యవసాయ మంత్రి ఏమంటుండు? రైతులను పట్టుకొని మొరుగుతుండ్రు అంటుండు. ఇంకో మంత్రి చెప్పుతో కొడతా అంటుండు. మరి ఈ మొరిగేటోళ్లకు, ఈ చెప్పుతో కొడతామన్నోళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలన్నా వద్దా? దయచేసి ఒక్కటి కండి. మరి నడిమిట్లో బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం కొద్దీ ఎవరైనా బీజేపీకి టేసారు ఆయనతో పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతారు బిడ్డ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఏడాదికి 2 కోట్లు అన్నాడు. 2 లక్షలని ఇచ్చినాడే బీజేపీ. 10 ఏళ్ల బీజేపీ పాలన నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, వలసలు పెరిగినాయి, రూపాయి విలువ తగ్గింది, ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ 100 రూపాయలైంది, సిలిండర్ 1000 రూపాయలైంది. అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది. ప్రపంచ కుబేర్లైంది. గరీబోడికి ఇంత గరీబోడైండు. అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది. ఇది మోడీ గారి పాలన, ఇది బీజేపీ పాలన. ఏమిచ్చింది బీజేపీ? మా గిరిజనులకు 1 పైసా పనిచేసిందా? మా దళితులకు రూపాయి పనిచేసిండ్రా? మా బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టిండ్రా? విదేశాల్లో నల్లధనం తెచ్చిండ్రా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మాటలు తప్ప ఏం లేవు. కేసీఆర్ కట్టలేదా యాదాద్రి గుడి? మనం దేవుణ్ణి రాజకీయాల కోసం వాడినామా? దేవుణ్ణి దేవుడిలాగా చూసినాం. దేవుడు అందరి వాడు. కాంగ్రెస్ వాడు మొక్తాడు, బీఆర్ఎస్ వాడు మొక్తాడు, బీజేపీ వాడు మొక్తాడు. దేవుడికి పార్టీ ఉండదు. దేవుడు అందరి వాడిగా చూడాలి. నువ్వు పేదలకేం చేసినావు, యువతకేం చేసినావు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము అంగన్వాడీలో జీతం పెంచుతామన్నారు, సప్పులు లేదు. కస్తూర్బా స్కూల్ టీచర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ముచ్చట నేర్పు లేదు. అన్ని మాటలే. అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తామన్నారు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఆ రోజు ఏదో వెనకటికో సామెత ఉంటుంది, 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయమన్నారట వెనకటికి. కానీ కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే 100 అబద్ధాలు చెప్పు, కుర్చీలో కూర్చో, గద్దెనెక్కు. ఇది వీళ్ళకి చక్కగా సూట్ అవుతుంది ఈ సామెత. ఎన్ని 420 హామీలు చెప్పారు, 420, కానీ ఏ ఒక్క హామీ అమలవుతున్న పరిస్థితి లేదు. విద్యావంతులు, మేధావులు దయచేసి ఆలోచించండి. కుట్రలు జరుగుతున్నాయి. హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ గా ఇంకో 10 ఏళ్లు పెంచుతారట. ఇంకా ఆంధ్రాకు మనకు పొత్తు పెట్టరు, ఒప్పుకుందామా? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట, ఒప్పుకుందామా? మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కో బీఆర్ఎస్ కో మన తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ బీజేపీ వాళ్ళకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉండవు. వాళ్ళకి రాజకీయం, వాళ్ళది అధికారం, కానీ మనది తెలంగాణతో పేగు బంధం, తెలంగాణతో ఉద్యమాల బంధం ఈ బీఆర్ఎస్ పార్టీది. మన మానుకోటలో ఆ రోజు బుల్లెట్లు పడుతుంటే కూడా రక్తాలు గారుతుంటే ఎదురుగా నిలబడ్డది నేను నిలబడ్డా, మీరు నిలబడ్డారు. వీడోడు ఉన్నాడే కాంగ్రెస్ వాడు. ఇటు నుంచి రాళ్ల వర్షం, అటు నుంచి బుల్లెట్ల వర్షం పడ్డది మానుకోటల. బుల్లెట్లు గోళీలు దిగుతున్నా ఎదురుగా పోయినాం, వాళ్ళని ఉరికిచ్చినాం. ఆంధ్ర పాలకులను మానుకోటకు రాకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఈ కాంగ్రెస్ వాడు, ఈ బీజేపీ వాడు వచ్చినాడు మానుకోటకు, పేగులు దిగదాకా కొట్లాడినాం.
తెలంగాణ కోసం పోరాడి ఆ రోజు యుద్ధం చేసినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ.